నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మోక్షు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఉన్నారు. ఆల్రెడీ మోక్షు నటించనున్న సినిమాకు డైరెక్టర్గా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఫిక్స్ అయ్యాడు. మోక్షు పుట్టినరోజు సందర్భంగా 2024లోనే మోక్షు డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయనే సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో రానున్న సినిమాపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఒకానొక టైంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ నటించడం లేదనే గాసిప్స్ కూడా ఫిల్మ్ నగర్లో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఎంతో డిసప్పాయింట్ అయ్యారు. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాపై మోక్షజ్ఞ రెండో సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ నటించనున్న సినిమా తప్పకుండా ఉంటుందన్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో తెరకెక్కే సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుందన్నాడు. ప్రశాంత్ వర్మ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్తో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేయనున్నాడని అన్నాడు. తాను ఆ సినిమా స్టోరీ విన్నానని, నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో ఉందని అన్నాడు. మరోవైపు తన స్నేహితుడు సుధాకర్ చేరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడని ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పాడు. ఎవరేమి చెప్పినా నమ్మొద్దని, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని అన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు. హనుమాన్ రేంజ్లో సినిమా తీసిన బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత తప్పదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్కు ఊపిరాడదంటున్నారు. అయితే ఈ సినిమాను ఎస్ఎల్వి లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చేరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.